ఏకాదశి ఏకాము దశ 11 రైతులకు తమ కర్తవ్య నిర్వహణకు ప్రారంభించి రేపటికి 11వ రోజు అవుతుంది. ఆషాఢ మాసంలో 11వ రోజు అవుతుంది. ఆ 11వ రోజు ఉన్నతోన్నతమైనది. సకల పాపాల నుండి దూరం వస్తారు. దీనికి పురాణ కథనంగా కూడా మనకి తొలి ఏకాదశికి ఒక ప్రాముఖ్యత ఉంది. మహావిష్ణువు, బ్రహ్మ, మహేశ్వరుడు ముగ్గురు కలిసి ఈ విశ్వ సృష్టిని ప్రారంభించి స్థితికారకుడైన లక్షణాలు కలిగిన శ్రీమన్నారాయణమూర్తి అయిన విష్ణుమూర్తికి తమ ఔన్నత్యాన్ని అందిస్తూ, ఓ స్వామి, మురారి అనే రాక్షసుడి చేత ప్రజలు చాలా హింసించబడుతున్నారు, వాళ్ళని ఆ కష్టాల నుంచి కాపాడాలంటే మరి నేనా బోలాశంకరుడుగా వాళ్ళు అడగడంతో నేను నా బాధ్యతలను గుర్తుంచుకొని వెంటనే వాళ్ళకి వరం ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన వరము చేత అతన్ని నేనేం చేయలేకపోతున్నాను. సృజించాడు కాబట్టి బ్రహ్మ ఏం చేయలేకపోతున్నాడు. దీని నుండి ఒక స్థితికి తీసుకురావాలంటే స్థితికారకుడు అయిన నీవే చేయాలయ్యా అని ఈ ఇద్దరూ వచ్చి బ్రహ్మ మహేశ్వరులు శ్రీ మహావిష్ణువుని అడిగారు. అంతా శ్రీ మహావిష్ణువు ఈ మురారిని అతని భక్తుడై ఉన్నందువల్ల, పరమేశ్వరుని భక్తుడై ఉన్నందువల్ల అతనిని హింసించడానికి కొంచెము పటపటాయిస్తాడు. అంత అఖిల జగత్తు కూడా మాకు రక్షణ కావాలని ఏకకంఠంతో ముక్తకంఠంతో శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా ఈ ఏకాదశి రోజున మురారిని హతమార్చాడు. స్వామి, భగవద్భక్తుడైన నన్నే నువ్వు హింసించావు, మరి నాకేమిటి పరిస్థితి అంటే అప్పుడు ఈ ఏకాదశి అనే తిథిగా నీవు కాలగమనములో నిలబడిపోతావు. ప్రతి ఏకాదశికి ఉపవాస దీక్షలు చేస్తూ నిన్ను స్మరిస్తారు. నిన్ను ఏకాదశి రోజున ఉపవాస దీక్షలు చేస్తూ భగవంతుని ఎడల మనస్సుని ఉపవసింపజేయటము ఆ ప్రాణులకి జయంగా పెడుతున్నాను. అపక్వ ఆహారాన్ని తప్ప పక్వాహారాన్ని ఏకాదశి రోజున ఏ జీవి తీసుకోకూడదని, పక్వాహారాన్ని వదిలేసేయాలని, ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణు సన్నిధిలో కానీ లేని పక్షములో అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు వద్దకు వెళ్ళి ఒక చెంబుడు తీర్థాన్ని ఆ రావి చెట్టుకు పోసి మహావిష్ణువు స్మరిస్తూ ఆ స్మరించిన తరువాయి ఈ తీర్థాన్ని తిరిగి మరలా అర్పిస్తూ, స్వామి, ఏకాదశి వ్రతాన్ని చేశాను, ద్వాదశి పారాయణం చేయాలి అని ఆ మహావిష్ణు స్వరూపమైన ఆ అశ్వత్థ వృక్షానికి చెప్పుకొని వచ్చి తిరిగి తమ నిత్య దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం ఇస్తూ నిన్ను ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉంటారు. సంవత్సరము మొత్తం మీద 24 ఏకాదశుల్లో 24 రోజులు నీ పేరుతో వ్రతదీక్ష చేస్తారు. కాబట్టి నిన్ను నమ్మి ఎవరైతే ఉపవాసం చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ ముముక్షువుని నేను ప్రాప్తం చేస్తానని మహావిష్ణువు ఆ మురారికి ఆత్మకి శాంతి చేకూర్చి ఆ పేరుతో ఈ ఏకాదశులను తయారు చేశాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.